అలాగే అందరికీ నమస్తే. ఈ రోజు కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ 2022 నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన పేరును అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే 2022 లో నోటిఫికేషన్ తీసి 23 లో ప్రిలిమ్స్ ని కండక్ట్ చేశారు. సో మైన్స్ ఎగ్జామ్ అండ్ అలాగే ఈవెంట్స్ ని ఇప్పటి వరకు అయితే ఎటువంటి గవర్నమెంట్ నుండి కండక్ట్ చేయలేదని ఈ రోజు ఇయర్లీ మన శ్రీకాకుళంలో 7,000 కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అయితే ధర్నా దిగారు. సో వాళ్ళ మాటల్లో వాళ్ళు సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తామో మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. 2023 జనవరిలో ప్రిలిమ్స్ పెట్టేసి ఇప్పటి వరకు వదిలేశారు. వాటిపైన ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల వాటిని గాలికి వదిలేశారు. ఈ రోజు మన శ్రీకాకుళం అభ్యర్థులందరూ కూడా సిక్కోలు జిల్లా అంటే చివరనున్న జిల్లా కాదు, శిఖరానున్న జిల్లా నిరూపించడానికి మన విద్యార్థులందరం పూనుకున్నాం. కాబట్టి ఈ రోజు శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మా నిరసన తెలియజేస్తాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ స్టడీ హాల్స్ కానీ కోచింగ్ సెంటర్ లో కానీ వేల ఖర్చు పెట్టి మేము ఇప్పటికీ చదువుతూ ఉన్నాము. కానీ మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదు. అయితే హోమ్ గార్డులకి గత ప్రభుత్వంలో ఏపీఎస్పీకి 25%, సివిల్ కి 15% ఇచ్చారు. అయితే ఈ రిజర్వేషన్ కేటాయించడం వల్ల జనరల్ అభ్యర్థులు మేము తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాము. దాన్ని క్యాన్సిల్ చేసి గత రిక్రూట్మెంట్ లో ఏ విధంగా మాకు కండక్ట్ చేశారో అదే విధంగా కండక్ట్ చేయమని ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం గారు అలానే హోమ్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వెంటనే దీనిపై స్పందించాలని, ఈవెంట్స్ పై క్లారిటీ ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.